ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసే వదిన వదిన అనుకుంటూ వాడు నాకంటే నిన్నే ఎక్కువ అభిమానించేవాడు కదే. నా తరువాత వాడు నిన్నే తల్లనుకున్నాడు కదే. మా వదినికి నాకు మధ్య ఏ దాపరికాలుండవని నాతో కూడా వాడు ఎన్నోసార్లు వాదించాడే. ఈ దరిద్రపు కొట్టిది తను చేసిన దరిద్రం గురించి వాడికి చెప్పకపోయి ఉండొచ్చు, కాని నువ్వు కూడా దాచిపెట్టావా? నువ్వు కూడా వాణ్ణి నా బిడ్డ అనేదానివి కదే. నువ్వు కూడా వాణ్ణి మోసం చేశావా? అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోలుంటుంది కదా వదినా. తన చెల్లెలి కోరిక నెరవేర్చడానికి పాపం ఈ ఒక్కసారికి హెల్ప్ చేసి ఉంటుందిలే. పాపం దానికి గుండమ్మని తప్పు పట్టడం అవసరమా చెప్పు? ఏంటి డ్రీము? ఆడపిల్ల పెళ్లి కాకముందు ఎన్ని వేషాలేసినా చెల్లుతుంది, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం కుటుంబం ఇష్టాయిష్టాల్ని బట్టి నడుచుకోవాలి. ఇంతకాలం దీనికే బుద్ధి లేదని తెలుసు, కానీ నువ్వు కూడా ఇంత బుద్ధి లేని దానివి అవుతావనుకోలేదు. లేదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే తప్పు చేసింది కాక మాట్లాడతావేంటే? అమ్మా, కామాక్షి, అమ్మా అమ్మా తనేం చేసిందమ్మా? నీ పెళ్ళాం చేసిన పనికి ఇంకేం చేయాలరా? ముద్దు పెట్టుకోవాలా? చెల్లెలతో చేతులు కలిపి దగ్గరుండి మరి చేతులు పట్టుకుని రోడ్డుకిడ్చేసింది. నెత్తిని పెట్టుకోవాలరా? మన ఇంటి పరువు ఏమైనా పోయిందంటే దానికి కారణం లోకేశ్వరే గాని గుండమ్మ కాదమ్మా. లోకేశ్వరి మోడల్ అవ్వాలనుకుంటుంది. మనం కాదు కూడదు అనగానే డ్రాప్ అయిపోయిందని మనం అనుకున్నాం. మనతో అబద్ధం చెప్పి దాన్ని కంటిన్యూ చేయడమే తను చేసిన తప్పమ్మా. అది మోడల్ కాంపిటీషన్ కి వెళ్ళిందని తెలిసి కూడా ఆపకుండా దగ్గరుండి ఎంకరేజ్ చేయడం దీన్ని తప్పు కాదా? అసలు లోకేశ్వరి మోడలింగ్ కాంపిటీషన్కి వెళ్ళిందన్న విషయం గుండమ్మకు ఆఖరి నిమిషంలో తెలిసిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.